महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. టిఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు. మనం 2019కి సంబంధించి ఇప్పటి వరకు కర్కాటక రాశి ఫలితాల వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు సింహరాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం. సింహరాశి ఫలితాలు చెప్పుకునే ముందు సింహరాశి లక్షణాలు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, సింహరాశి లియో సైన్. సింహరాశికి అధిపతి రవి. రవి సింహరాశికి అధిపతి అవటం వల్ల వీళ్ళు ఎప్పుడు సెల్ఫ్ ఓరియంటెడ్గా ఉంటారు. సో స్వభావరీత్యా రవి సింహరాశికి సంబంధించి ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర చేయి జాపరం. ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంకోళ్ళని హెల్ప్ అడగడానికి కానీ, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఆశిద్దాం అనే మైండ్ కానీ వీళ్ళకు ఉండదు. రవి అధికారానికి, ఆధిపత్యానికి కారకుడు కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కువగా అధికారంతో కూడిన ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. జనాలతో ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. సో రవి సన్ మనం తీసుకున్నట్టయితే అన్నిటికీ సెంట్రల్ పాయింట్. సో అలాగా వీరు కూడా అన్నిటికీ సంబంధించి ఉద్యోగంలో అయినా, లేకపోతే సోషల్గా చుట్టాల్లో కానీ, లేకపోతే ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడైనా కూడా వీళ్ళందరూ ఒక సెంట్రల్ పాయింట్గా ఉందామనే ఫీలింగ్ని కలిగి ఉంటారు. సో ఎప్పుడైతే రవి యొక్క కారకత్వాలు సింహరాశి వారికి ఆపాదించబడతాయో, సో మనం చెప్పుకున్నట్టు వీరు సెల్ఫ్ ఓరియంటెడ్గా, ఇంకోళ్ళతో ఎక్కువ చనువుగా కానీ, లేకపోతే అందరితో కలిసిపోయి కానీ వీళ్ళు ఉండరు. ఎందుకంటే దానికి అధిపతి రవి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ వరకు వాళ్ళు అన్నట్టు సింహరాశి వాళ్ళు ఉంటారు. అంటే అదేదో వాళ్ళు దూరంగా ఉంటారు, అందరూ అంటే వీళ్ళకి పడదు అని కాదు. వీళ్ళు ఏంటంటే స్వభావరీత్యా వీళ్ళు చాలా రిస్ట్రిక్టెడ్గా వాళ్ళకి సంబంధించిన పనుల వరకు వాళ్ళు చేసుకుంటూ, జనాలతో తక్కువ మాట్లాడుతూ, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాపరు. అసలు ఆ విషయంలో మాత్రం వీళ్ళు 100% సింహరాశి వారికి ఈ లక్షణం వర్తిస్తుంది. అధికారం, ఆధిపత్యం అండ్ పవర్, వీటి మీదే వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎక్కడున్నా కూడా సెంట్రల్ పాయింట్ అవ్వాలి మేము అనుకుంటుంటారు. సో ఇంకా మనం సింహరాశి 2019 ఫలితాలు కనుక చూస్తే, ఫస్ట్ కర్కాటకంలో రాహు భగవానుడు ఉన్నారు. కర్కాటకం సింహరాశికి వ్యయస్థానం అయింది. సో వ్యయస్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటారో ఖర్చులు అనేవి ఆపలేనంతగా, ఆపశక్యంగా అనంతగా అవుతుంటాయి. సో గత సంవత్సర కాలం నుంచి నాకు తెలిసి సింహరాశి వారికి ఏవో ఖర్చులు వస్తూనే ఉండాలి.
సో అయితే ఇది మళ్ళీ మార్చి దాకా కంటిన్యూ అవుతుంది. మార్చి 30 తర్వాత రాహు భగవానుడు మళ్ళీ మారడం, స్థాన మార్పు జరుగుతుంది. సో దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. నెక్స్ట్ సింహం, కన్య, తుల, వృచ్చికం. ప్రజెంట్ గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారు వీరికి. అంటే ప్రీవియస్ ఈ అక్టోబర్ ముందు వరకు కూడా తృతీయ స్థానంలో ఉండాలి. సో తృతీయ స్థానంలో గురుడు సంచారం వల్ల నాకు తెలిసి వీళ్ళు చాలా ఎఫర్ట్ అంటే ఏదైనా ఒక పని సాధించాలన్నా దానికి సంబంధించి చాలా ఎఫర్ట్ పెడితే కానీ ఆ పని అవ్వనంతగా, ఎందుకంటే జూపిటర్ రిప్రజెంట్స్ ఎక్స్పాండేషన్. సో తృతీయ స్థానం ఎఫర్ట్స్కి సంబంధించిన స్థానం కాబట్టి సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి 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 ఆ తర్వాత కానీ ఆ పని అవనంతగా గురు భగవానుడు చేస్తారు. అయితే తృతీయం నుంచి చతుర్థంలోకి ఈ అక్టోబర్ 12 తర్వాత స్థానం మార్పు జరగడం జరిగింది. అక్టోబర్ 12 తర్వాత గురుడు చతుర్థంలోకి వచ్చారు. సో చతుర్థంలోకి వచ్చిన గురుడు ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్పాండేషన్ అని చెప్పుకున్నాం కదా జూపిటర్ అంటే, చతుర్థంలోకి గురుడు ఎప్పుడైతే వస్తారో ఒక బండి ఉంటే అవి 2 బళ్ళు అవుతాయి. లేకపోతే ఎవరన్నా నూతనంగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, కొత్తగా బండి తీసుకుందాం అనుకున్నా, కొత్తగా ఏదైనా ఇల్లు తీసుకుందాం అనుకున్నా, సో ఇవన్నీ కూడా చతుర్థంలో గురుడు ఉన్నప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. చతుర్థంలో గురుడు ఉన్నప్పుడు వెహికల్స్ తీసుకోవడం, కొత్తగా ఇల్లు ఏమన్నా కావాలంటే అవి తీసుకోవడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు తీసుకుంటారు. సో ఎక్స్పాండేషన్. ఒక బండి ఉంటే ఇంకో బండి తీసుకుంటారు. సో అలా చతుర్థంలోకి గురుడు మీకు 13 సంవత్సరాలకి ఒకసారి వస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా పాత వెహికల్ తీసేసి కొత్త వెహికల్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే న్యూగా ఇంకో హౌస్ ఏదైనా తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ల్యాండ్ ఏమన్నా కొందాం అనుకున్నా, వీటన్నిటికీ జూపిటర్ బాగా మీకు కలిసి వస్తారు. అయితే చతుర్థంలో ఉన్నారు ఇప్పుడు గురుడు. మీకు చతుర్థంలో ఉన్న గురుడు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 4, 5, 6, 7, 8. చతుర్థంలో ఉన్న గురుడు 5th ఆస్పెక్ట్ వచ్చి 8th హౌస్ని, 7th ఆస్పెక్ట్ వచ్చి 10th హౌస్ని, 9th ఆస్పెక్ట్ వచ్చి 12th హౌస్ని చూస్తారు. సో గురుడి ట్రాన్సిట్ చతుర్థంలో అంతా రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే కర్మస్థానం మీద గురుడి దృష్టి ఉంటుందో, దానివల్ల కర్మస్థానం మీద, మన చేసే వృత్తి మీద కర్మస్థానం మీద గురుడి దృష్టి ఉంటుందో, అప్పుడు అంటే ఒక పని చేయాలంటే దానికి చాలా టైం పట్టడం. అండ్ 8th హౌస్ మీద 12th హౌస్ మీద ఇక్కడ గురుడి ఆస్పెక్ట్ ఉంది. సో ఆల్రెడీ అక్కడ రాహు భగవానుడు 12th హౌస్ లో ఉన్నారు. ఓ పక్క మళ్ళీ గురుడి ఆస్పెక్ట్ 12th హౌస్ మీద 8th హౌస్ మీద ఉంది. సో చతుర్థంలో గురుని సంచారం అంటే ఎక్కువ ప్లస్ కంటే మనం మైనస్ ఎక్కువ చెప్పుకుంటాం. సో ఈ మైనస్ ఇప్పుడు మనం అందాక అనుకున్నట్టు, ఇప్పుడు మరి గురు భగవానుడు 4th హౌస్ లో ఉన్నప్పుడు వెహికల్స్, ల్యాండ్స్ తీసుకుంటారు అనుకున్నాం. దానికి వ్యయం మీద గురుడి దృష్టి ఉంది అండ్ వ్యయంలో రాహు ఉన్నాడు. అంటే నాకు తెలిసి వీటికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు అని నా అభిప్రాయం. అయితే నెక్స్ట్ పంచమంలో ధనస్సులో శని ఉన్నారు. పంచమంలో ఎప్పుడైతే శని ఉంటారో, పంచమస్థ శని అంతగా యోగించరు. మనం ఎవరినైతే అభిమానిస్తామో, మనం ఎవరినైతే ప్రేమగా చూసుకుంటామో, మనం సడన్గా
వాళ్ళ మీద మనకు ఒక ద్వేషపూరితమైన భావన, మనం ఎవరినైతే ఎక్కువ అభిమానిస్తామో వాళ్ళ మీద అనుమానాలు, వాళ్ళకి సంబంధించి మనం అంతగా అభిమానంగా చూసుకునే వాళ్ళం ఒక్కసారిగా వాళ్ళ మీద ద్వేషపూరితంగా మనం మారిపోవటం, ఇలాంటివన్నీ పంచమస్త శని. శని స్వభావరీత్యా పాపగ్రహం కాబట్టి, ఓ పాపగ్రహం పంచమ స్థానంలో ఉంది కాబట్టి, సో మనం అభిమానించేవారు, ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో, పంచమ స్థానం ఇంకా పిల్లలకి సంబంధించిన స్థానం కూడా. సో సాటర్న్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. సో పంచమ స్థానం వచ్చి అభిమానం, ప్రేమలు, ఆప్యాయతలు, ఎవరి మీదన్నా మనకి కలిగే ప్రేమ. ఈ స్థానంలో శని ఉండడం వల్ల అవన్నీ రిస్ట్రిక్ట్ చేసేస్తాడు వాళ్ళ మీద. అంటే శని మన చార్ట్లో బాగుంటే ఈ స్థానానికి సంబంధించి ఎక్కువ ఇంపాక్ట్ జరగదు. కానీ శని మన లగ్న చార్ట్లో బాగుండకపోతే మాత్రం ఈ పంచమానికి సంబంధించి వాళ్ళ మీద పూర్తి ద్వేషాన్ని కలిగించడం, అది మనం ఇప్పటి వరకు అభిమానించిన వారినే మనం అనుమానించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పంచమంలో ఉన్న శని అటు 5th, 6th, 7th హౌస్ని, 11th హౌస్ని చూస్తారు. సో 7th, 11th హౌస్ రెండు కూడా మనకి బిజినెస్ ఓరియంటెడ్కి సంబంధించినవి. సో 11th హౌస్ గెయిన్స్, 7th హౌస్ బిజినెస్ అండ్ మ్యారేజ్ లైఫ్. సో వీటికి సంబంధించి రిస్ట్రిక్టెడ్ మనసుని క్రియేట్ చేస్తాడు. సో నెక్స్ట్ షష్ఠమంలో కేతు ఉన్నారు మకర రాశిలో. సో అయితే మొన్న మే నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఓ 5 months వరకు కుజుడు ఆల్రెడీ మీ చతుర్థ నవమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. షష్టమంలో కుజికేతువులు కలిసి ఉండటం వల్ల మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలలు కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉండాలి. చతుర్థ నవమాధిపతి అయిన కుజుడు, ఇక్కడ కుజుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనం మేజర్గా 4 గ్రహాలు చెప్పుకుంటాం. కుజుడు ఒక రాశిని ఒక 40-45 డేస్లో మారిపోతారు. కానీ ఎప్పుడూ లేనంతగా ఉచ్చ రాశిలో 6 నెలల పాటు ఒక రాశిలో ఉన్నారు. సో మేజర్ గ్రహాలైన గురుడు 13 నెలలు, రాహు 1 సంవత్సరంన్నర, శని 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మనం వీటి గురించి చెప్పుకుంటాం. కానీ కుజుడు కూడా 6 నెలలు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ స్థానం కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పాల్సి వస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ షష్టమంలో కుజకేతువులు కలుస్తున్నారు. దీనివల్ల ఒక రకమైన యుద్ధ వాతావరణం, చతుర్థ నవమాధిపతి షష్టమంలో ఉండటం వల్ల మీకు రావాల్సిన లక్ ఏదైతే ఉందో, యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షష్టమ స్థానంలో కుజుడి యొక్క స్తంభన వల్ల వాటన్నిటికీ ఆటంకాలు, అవరోధాలు. చతుర్థం వచ్చి ఆల్రెడీ మనం అనుకున్నట్టు స్థిరాస్తులు, ల్యాండ్స్ అండ్ వెహికల్స్, హౌసులు, ఇలాంటివన్నీ. వీటికి సంబంధించి ఇక్కడ పంచమంలో ఒక పక్కన శని పంచమంలో ఉన్నారు, కుజుడు షష్టమంలో ఉన్నారు. సో దీనివల్ల మీరు అభిమానించిన వారి మీదే మీరు యుద్ధాన్ని ప్రకటిస్తారు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు ఎక్కువ ప్రేమ, అభిమానాలు ఉన్నాయో, కుజుడు ఇక్కడ షష్టమంలో ఉండటం వల్ల వాళ్ళతోనే మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మే టు సెప్టెంబర్ ఆ యొక్క టైం అయిపోయింది, ఇంకా తీసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక మార్చ్ మేబీ 21st ఆ టైంలో రాహు స్థాన మార్పిడి జరుగుతుంది.
సింహరాశికి రాహు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. మార్చి తర్వాత మిథునంలోకి వెళ్తున్నారు. మిథునం సింహరాశికి లాభస్థానం అయింది. సో మార్చి తర్వాత నుంచి రాహు మీకు ఫుల్ ఫేవర్లోకి వచ్చేస్తున్నారు. ఇక మీరు 12th హౌస్లో ఏదైతే వ్యయాలు మీకు అయ్యాయో, వ్యయానికి సంబంధించి ఖర్చులకి సంబంధించి ఏవైతే సంవత్సరంన్నర నుంచి అధిక ఖర్చులు అవుతున్నాయో ఇవన్నీ సమసిపోతాయి. లాభంలోకి రాహు అడుగు పెట్టిన తర్వాత నుంచి మీకు చాలా ఆయన మంచి ఫేవర్ క్రియేట్ చేస్తారు. మంచి గెయిన్స్ రావడానికి ఆయన మీకు హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ రాహు ఎప్పుడైతే మీకు లాభస్థానంలోకి వెళ్ళారో కేతువు పంచమంలో శనితో కలిసి ఉంటారు. సో ఇక్కడ శని కేతువులు పంచమ స్థానంలో యుతి చెందుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ పుత్ర సంతానానికి సంబంధించి, వాటికి సంబంధించి, మీ క్రియేటివిటీకి సంబంధించి, మీ స్పెక్యులేషన్కి సంబంధించి మీరు ఆచితూచి అడిగేయటం మంచిది. శని పంచమంలో ఉంటేనే మనం ఎలా చెప్పుకున్నాం, ఎవరినైతే అభిమానిస్తామో, ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతోనే మనకి యుద్ధాలు జరుగుతాయని. సో అలాగే ఇక్కడ కేతువు కూడా కలిసి శనితో కంజంక్ట్ అవటం వల్ల ఈ యొక్క తీవ్రత ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఏమవుతుందంటే చతుర్థంలో ఆల్రెడీ ఇప్పుడు గురుడు ఉన్నారు, ఇక్కడ పంచమంలో శనికేతువులు ఉన్నారు. సో మీరు ఏదన్నా ఇంటికో, వెహికల్స్కో, వాటికో మీరు ఏదన్నా తీసుకుందామనో, ఏదన్నా చేద్దామనో మీరు అనుకుంటారు. పంచమ స్థానం మీ స్పెక్యులేషన్, మీరు అనుకున్న పని. అక్కడ శనికేతువులు ఉన్నారు. అక్కడ శనికేతువులు ఉండటం వల్ల మీరు ఇక్కడ తీసుకుందాం అనుకున్న ఇల్లు ఏదైతే ఉందో, లేకపోతే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక రకమైన డైలమా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమంలో శనికేతువులు కలిసి ఉండటం వల్ల మన స్పెక్యులేషను, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కలిసి రావాలి. యాక్చువల్గా పంచమ స్థానం మనకి బాగా కలిసి వస్తే అభివృద్ధి అనేది ఇంకా బాగా జరుగుతుంది. సో పంచమంలో శనికేతువుల కలయిక వల్ల మన అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో, సో అండ్ 5th హౌస్ రిప్రజెంట్స్ మన పుత్ర స్థానం అని చెప్పుకుంటాం. పిల్లలకి సంబంధించి, మన స్పెక్యులేషన్కి సంబంధించి, మన అభిమానించే వారి గురించి, వీళ్ళందరి గురించి కూడా కొంచెం అంటే మన అనవసరంగా వీళ్ళ మీద అనుమానం పడుతున్నామేమో, మీ ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు నిజంగా మీరు అనుకుంటున్నది వాళ్ళ గురించి అది నిజమా కాదా, మీ 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 పిల్లల గురించి మీరు అనుకుంటున్నది ఇది నిజమా కాదా, మనం ఆలోచిస్తుంది అంటే ప్రేమించే వాళ్ళ విషయంలో అండ్ పిల్లల విషయంలో మీరు స్పెక్యులేషన్, పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకుంటే ఈ విషయాల్లో మీరు చేసే పనులు నిజమా కాదా, వీటి మీద మీరు ఎక్కువ అపోహకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతువు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వీటి మీద అపోహలు అనేవి ఎక్కువ ఉంటుంటాయి. సో మీరు వాటి మీద కేర్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ నవంబర్ తర్వాత, మార్చి తర్వాత నవంబర్ తర్వాత గురు భగవానుడు చతుర్థంలోంచి పంచమంలోకి వచ్చేస్తున్నారు. వెన్ జూపిటర్ ఎంట్రన్స్ ది 5th హౌస్, ఎప్పుడైతే గురు భగవానుడు 5th హౌస్లోకి వస్తారో వెంటనే మీకు ఈ స్పెక్యులేషన్ విషయాలేంటి, లేకపోతే మనం ఇందా చెప్పుకున్నట్టు మీ ఆలోచన సరళేంటి, మీ పిల్లల మీద మీరు ఆలోచించే తీరేంటి, లేకపోతే మీకు రావాల్సిన అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో వీటిలన్నింటినీ కూడా రేపు ఆయన నవంబర్ 6 తర్వాత ఎప్పుడైతే ఎంట్రన్స్ అవుతారో, ఒక్కసారి అలా ఎంట్రన్స్ అవుతారు మీ 5th హౌస్లోకి.
సో వీటిలన్నిటినీ ఆయన తప్పకుండా వీటన్నిటికీ సొల్యూషను ఈ స్థానానికి సంబంధించి ఆయన అంతా క్లియర్ చేసేస్తారు. సో రేపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 దాకా గురు భగవానుడు ఒకసారి అలా చతుర్థం నుంచి పంచమ స్థానంలోకి వస్తారు. యాక్చువల్గా 13 నెలలకి ఒకసారి మారుతారు, కానీ ఈసారి అతిచారం వల్ల ఎప్పుడూ లేని ట్రాన్సిట్ జరుగుతుంది. ఇది చాలా రేర్. చతుర్థంలో నుంచి గురుడు పంచమంలోకి వస్తున్నారు రేపు మార్చి 30 టు ఏప్రిల్ 22 ఆ టైంలో. సో ఈ టైంలో పంచమంలో గురుడు రావటం వల్ల అసలు ఆ పంచమ స్థానానికి సంబంధించి మీకు గ్యారంటీగా మీకే తెలుస్తుంది. ఆ యొక్క డిఫరెన్స్ ఏంటనేది తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడైతే గురుడు రేపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు ఎంటర్ అవుతారో, సో ఒక్కసారి ఆ హౌస్ని, ఆయన స్వక్షేత్రం ధనస్సు అనేది గురుడి స్వక్షేత్రం, ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఒక్కసారి ఆయన వచ్చి చెక్ చేసుకుంటారు పంచమ స్థానాన్ని. మీ స్పెక్యులేషన్, మీ పిల్లలకు సంబంధించి, మీరు ప్రేమించే వారికి సంబంధించి, అభిమానించే వారికి సంబంధించి, మీ ఆలోచనలకు సంబంధించి, మీ అభివృద్ధికి సంబంధించి జరుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఆయన ఒక్కసారి చెక్ చేసుకుంటారు. ఎందుకు ఏం అడ్డం పడుతున్నాయి, ఏంటి ఇక్కడ నా హౌస్ ఏమైపోతుంది అని ఒకసారి ఆయన ఎంటర్ అవుతారు. పంచమ స్థానం మన ఆలోచనలు, అది ఆ పంచమ స్థానం బాగుంటేనే మన అభివృద్ధి అనేది జరుగుతుంది. అక్కడ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటర్న్ ఉండటం వల్ల మీ అభివృద్ధి అనేది చాలా కాలంగా ఎప్పటి నుంచో డిలే అవుతూ బ్రేక్ పడుతూ జరుగుతుంది. ఓ పక్కడ అక్కడ రాహు వ్యయంలో ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధి అయిపోయి, చతుర్థంలో గురుడు వ్యయాన్ని అష్టమాన్ని చూడటం వల్ల, రాహు అష్టమంలో ఉండటం వల్ల సో మీకు జరగాల్సిన గ్రోత్ అనేది జరగకుండా ఎక్కువ ఖర్చు, వ్యయం అనేది అయిపోతుంది. సో మీరు ఇలాంటి పరిణామాలన్నిటినీ ఇప్పటిదాకా అనుభవించారు. ఇక నుంచి చక్కగా మీకు స్టెప్ బై స్టెప్, ఎప్పుడైతే మార్చిలో రాహు లాభస్థానంలోకి వెళ్తారో ఇక మీకు చక్కగా ఇక వ్యయం అనే ఖర్చు అనేది పక్కకి వెళ్ళిపోతుంది. లాభం అనే కాన్సెప్ట్ మీ ముందుకు వస్తుంది. ఇంకా మార్చి 30 నుంచి రాహు మీకు ఫుల్ ఫేవర్లో ఉంటారు. మార్చి 20 తర్వాత రాహు ఫేవర్లోకి వచ్చేస్తారు లాభస్థానంలోకి. మార్చి 30 తర్వాత గురుడు కూడా ఒకసారి పంచమ స్థానంలోకి వచ్చి ఆయన హౌస్ను చూసుకుంటారు. మీరు మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు జరిగే సినారియోని ఒకసారి గమనించండి. సో మీకే తెలుస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు గురుడు ఒకసారి పంచమ స్థానంలో ఉండి మళ్ళీ ఏప్రిల్ 22 తర్వాత వెనక్కి వచ్చేస్తారు. రెట్రోగ్రేడ్ అయి మళ్ళీ చతుర్థంలోకి వచ్చేస్తారు. అంటే ఒకసారి మీరు ఇల్లు కానీ వెహికల్ కానీ ఏదైనా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దానికి అడ్డుపడుతున్నది ఏంటి, అసలు ఎందుకు ఆగిపోతుంది, దానికి కారణం ఏంటి అనేవన్నీ కూడా ఈ మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒకసారి ఆయన చూసుకుని తర్వాత మళ్ళీ చతుర్థంలోకి వస్తారు. చతుర్థంలోకి వచ్చాక డెఫినెట్గా మీరు వెహికల్, ఇల్లు తీసుకోవడం అనేది కన్ఫామ్గా జరిగిపోతుంది. దానిలో మాత్రం అసలు ఆలోచించాల్సిన పరిస్థితులు లేవు. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ గురు భగవానుడు నవంబర్ 6 తర్వాత ఆయన పంచమ స్థానంలోకి వెళ్తారో, అక్కడ రాహువు మీకు లాభస్థానంలో ఉన్నారు, గురుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలోకి వస్తున్నారు. సో టోటల్ సినారియోనే మారిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడ్డ స్ట్రగుల్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఒక్కసారిగా మీకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నవంబర్ 6 తర్వాత గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి వస్తారో మీకు రిలాక్సేషన్ అనేది, రాహు బాగున్నారు, గురుడు బాగున్నారు. సో శనికేతువులు ఆల్రెడీ పంచమంలో ఉన్నారు అనుకున్నాం. ఎప్పుడైతే గురుడు ఆయన స్వక్షేత్రంలోకి ఎంటర్ అవుతారో ఆయన స్థాన బలాన్ని తెచ్చుకుంటారు. శని పంచమ స్థానంలో క్రియేట్ చేస్తున్న ఒత్తిడి ఏదైతే ఉందో, కేతువు చేస్తున్న హెడ్లెస్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ ఆయన నవంబర్ 6 తర్వాత సరి చేసేస్తారు. సో మీరు మాత్రం కొంచెం స్టెప్ బై స్టెప్ మార్చి దాకా కొంచెం ఖర్చులు ఏమన్నా ఉన్నా వాటిలన్నింటినీ ఆచి తూచి వచ్చే వ్యయాలేంటి, మీకు ఎదురయ్యే ఖర్చులు ఏంటి అనేవి మీరు ముందుగానే ఇప్పటి నుంచి ఈ 2 నెలలు ప్లాన్ చేసుకుని కొంచెం అదుపులో పెట్టుకోండి. మార్చి 30 తర్వాత రాహు ఎప్పుడైతే లాభంగా వెళ్ళిపోతారో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ నవంబర్ 6 తర్వాత ఎప్పుడైతే గురుడు పంచమంలోకి వస్తాడో మీకు ఇంకా ఇప్పటిదాకా పడ్డ ఈ ప్రెషర్ ఇంకా ఏమన్నా మీ అంటే గురుడు అష్టమాన్ని వ్యయాన్ని రాహు వ్యయంలో ఉండటం,
శని పంచమంలో ఉండటం, ఈ టోటల్ ప్రెషర్ అంతా కూడా పోయి మీకే చాలా హ్యాపీ ఫీలింగ్, చాలా అమ్మయ్య అనే ఫీలింగ్, ఇలాంటివన్నీ వస్తాయి. సో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, శని ఎప్పుడైతే పంచమ స్థానంలో కేతువుతో కలిసి ఉంటున్నారో మార్చి తర్వాత నుంచి మనం ఎలా చెప్పుకున్నట్టు మనం ప్రేమించే వాళ్ళ విషయంలో, అభిమానించే వాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో, మన స్పెక్యులేషన్ విషయంలో, అభివృద్ధి విషయంలో మనం ఒక రకమైన అపోహని, అనుమానాలని, వ్యతిరేకతని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. సో పంచమంలో శని మనం ఎవరినైతే అభిమానిస్తామో మనం వాళ్ళని ద్వేషించేటట్టు, అనుమానించేటట్టు చేస్తుంటారు, అపోహలకు గురి చేస్తారు. సో వీటన్నిటిని మీరు లెక్కలోకి తీసుకొని ముందుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే, ఇక్కడ శనికేతువులు పంచమంలో మీకు నిజంగా అంత ఆలోచన లేకుండా, మీ యొక్క ఆలోచనలు ముందుకెళ్ళకుండా అభివృద్ధిని అడ్డుకుంటారు అని అంటే, యాక్చువల్గా మీ లగ్నం రీత్యా మీ యొక్క మహర్దశ అంతర్దశ బాగుంటే కనుక రాహు అక్కడ వ్యయంలో ఉన్నారు కాబట్టి మీకు విదేశీయానాలు కల్పిస్తారు. దానికి సంబంధించి మీకు ఖర్చులు అయ్యేటట్టు చేస్తారు. చతుర్థంలో ఇక్కడ గురుడు ఉన్నారు కాబట్టి ఇళ్ళకి సంబంధించి వ్యయం కలుగు చేస్తారు. అంటే మీ మహర్దశ అంతర్దశ బాగుంటే కనుక మీకు అయ్యే ఖర్చు పాజిటివ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ మహర్దశ అంతర్దశ బాగుండదో, అవి ఒకవేళ మహర్దశ అంతర్దశ చాలా లోగా వాటి యొక్క ఫలితాలు సరిగ్గా లేవు, అప్పుడు మీకు ఇక్కడ రిజల్ట్స్ నెగిటివ్ అవుతాయి. అంటే నెగిటివ్ అంటే అభివృద్ధికి లేకపోతే శుభకార్యాలకి, శుభాలకి కాకుండా వేరే వేరే విషయాలకి ఖర్చులు అవడం జరుగుతుంది. సో మీ మహర్దశ అంతర్దశ బాగుంటే మీకు అయ్యే ఖర్చులన్నీ పాజిటివ్గా ఉంటాయి. మహర్దశ అంతర్దశ మీకు కలిసి రాకుండా ఉంటే కనుక మీకు అయ్యే ఖర్చులన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. సో మీకు సంబంధించి ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ అంటే నాకు తెలిసి ఏంటంటే, మార్చి తర్వాత రాహు భగవానుడు బాగున్నారు. ఇక్కడ చతుర్థంలో నుంచి గురుడు ఎలాగో నవంబర్లో పంచమంలోకి వచ్చేస్తున్నారు. శనికేతువులు కూడా ఇక్కడ మీకు పంచమంలో ఉన్నారు. సో టోటల్గా చూసుకుంటే కనుక మేజర్ గ్రహాల్లో 4 గ్రహాల్లో రాహు లాభంలోకి వెళ్ళడం చాలా మంచిది. 3, 6, 11 స్థానాల్లో మాత్రమే రాహు యోగిస్తారు. అలాంటి స్థానం 11వ స్థానంలో ఆయన రావటం, నెక్స్ట్ గురుడు కూడా నవంబర్ తర్వాత పంచమంలోకి రావటం అంతా బాగానే ఉంది. సో పంచమంలో శనికేతువులు ఇది జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనా కూడా అటు రాహుకి, గురుడికి, శనికి, కేతువుకి, ఈ 4 గ్రహాలకి మీరు నవగ్రహాలకి మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు, రోజు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు శనివారం శనికి అండ్ గురువారం గురుడికి, శనివారం రాహుకి, అలాగే మంగళవారం కేతువుకి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి ఈ వారాల్లో మీరు ఆ నవగ్రహాల్లో ఈ శని, కేతువుకి, రాహుకి, గురుడికి రేపు మార్చి దాకా మీరు ప్రదక్షిణాలు చేసి వాళ్ళని పూజిస్తే బాగుంటుంది. అండ్ నవంబర్ 5 తర్వాత గురుడు కూడా మీకు ఫేవర్లో వస్తారు కాబట్టి అప్పుడు దాకా మీరు ఈ నవగ్రహాలకి, ఈ 4 గ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం, వారి ఆశీస్సులు తీసుకోవటం, వారి మంత్రాలు చదువుకోవటం ఆయా వారాల్లో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని న్యూట్రల్గా ఉన్నాయి. రాహు వ్యయంలో ఉన్నారు, చతుర్థంలో గురుడు ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు, అండ్ షష్టమంలో కేతు ఉన్నారు. సో ఇవన్నీ న్యూట్రల్గా ఉన్నాయి. అంటే ఎక్కువ మీకేమి డ్యామేజ్ చేసేటట్టు కాదు, కానీ అన్ని న్యూట్రల్గా, అంటే బలాలన్నీ కూడా అంటే ఎక్కువ ఏం లేదు, అలా ఉంది పరిస్థితి. సో వాటి నుంచి మీరు ప్రజెంట్ అంటే మీకు ట్రాన్సిట్ కలిసి వచ్చే వరకు మార్చి 30 తర్వాత రాహు బాగుంటారు, ఎలాగో నో ప్రాబ్లం, అప్పుడు మీరు రాహు చేయకపోయినా పర్లా. నవంబర్ తర్వాత గురుడు బాగుంటారు, అప్పుడు చేయకపోయినా పర్లా.
కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా స్తబ్దతగా ఉంది మీ పొజిషన్ సింహరాశి వాళ్ళందరిది. సో అందుకని ఈ 4 గ్రహాలకి ఆయా వారాల్లో ప్రదక్షిణాలు చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. సో ఇంకా ఈ సింహరాశికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మన ఫ్రెండ్స్ ఇంకెవరన్నా ఉంటే సింహరాశి వారికి సంబంధించి వారికి కూడా ఈ వీడియో మీరు సెండ్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. సో టీఆర్ క్రియేషన్స్ని మీరందరూ ఇంతగా అభిమానిస్తూ నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.